రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభాలు, స్వాగతం. 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనాలను చదువుదాం. మీ బైబిల్లో మీరు గమనించండి. 1 Corinthians chapter 6 verses 19 and 20. 1 కొరింథీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ప్రార్థనలో ఏకీభవించండి. సార్వభౌముడు అయిన దేవా, ఈ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు. సత్యమును మాలో ప్రతి ఒక్కరికి గ్రహింపులోనికి తీసుకుని రండి. మేము గ్రహించి దానికి లోబడి మిమ్మల్ని మహిమపరచుటకు మా జీవితాన్ని సార్థకము చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కొరింథీలకు రాయబడినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు మరి ఎన్నో విషయాలతో కూడుకున్నటువంటి వచనాలు. దాంట్లో ఒకే ఒక విషయాన్ని మనం ఈ సమయంలో ధ్యానిస్తాము క్లుప్తంగా. అంశం ఏంటంటే, యు ఆర్ నాట్ యువర్ ఓన్, యు ఆర్ నాట్ యువర్ ఓన్. నీవు నీ సొత్తు కాదు, నీవు నీ సొత్తు కాదు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అని రాయబడినప్పుడు దాంట్లో మీ దేహమును దేవుడు సృష్టించి మీకు ఇచ్చాడు. ఆయన మీ దేహానికి మీకు సృష్టికర్త. బై క్రియేషన్ యూ బిలాంగ్ టు గాడ్. సృష్టిని బట్టి మీరు దేవుడికి చెందినవారు అని చెప్పబడుతుంది. తర్వాత మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అని రెండో విషయం ఏదైతే చెప్పబడిందో, అక్కడ గాడ్ ఓన్స్ అస్ బికాజ్ హీ పెయిడ్ ఎ ప్రైస్ ఫర్ అవర్ సాల్వేషన్. మన రక్షణ కొరకు దేవుడు ఒక వెల చెల్లించాడు. మనల్ని నాశనానికి అప్పగించకుండా నిత్య జీవార్థమై కొన్నాడు కనుక, విలువ పెట్టి కొన్నాడు కనుక మనము దేవుడి సంబంధులం. సో రెండు రకాలుగా, క్రియేషన్ ద్వారా, కన్వర్షన్ ద్వారా, సృష్టి ద్వారా నూతన సృష్టిగా రక్షణ అనుభవంతో దేవుడు మనల్ని ఆయనలోనికి తీసుకుని రావడం ద్వారా మనము దేవుడికి చెందిన వారము. సో మనము క్రీస్తునందు దేవుడి యొక్క పూర్ణ ఐశ్వర్యము లేకపోతే ఆస్తి అయి ఉన్నాం. సోల్ ప్రాపర్టీ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. సో మన మీద ఎవరికి హక్కు అధికారము లేదు, దేవుడికి తప్ప. అది ఒక క్రైస్తవురాలికి వర్తించే సత్యం. దేవుడు కొరింథీయులకు చెప్పిందే మనకు కూడా చెప్తున్నాడు. మరి ఆ వచనాల్లో ఉన్న ప్రతి విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పట్లేదు. కేవలం దాంట్లో యు ఆర్ నాట్ యువర్ ఓన్, మీరు మీ సొత్తు కారు అనేటువంటి దానికి సంబంధించి రెండు సత్యాలు మనం ఈ సమయంలో వినాలి. ఒకటి, యు ఆర్ నాట్ యువర్ ఓన్ పొజెషన్. యు ఆర్ నాట్ యువర్ ఓన్ పొజెషన్ అంటే మీరు మీ సొత్తు కారు, నీవు నీ సొత్తు కాదు, నేను నా సొత్తు కాదు అనే దేవుడు మనకు చెప్తున్నాడు. సో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, అంటే మనకు ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయనే అద్వితీయ దేవుడు, యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు, నిజమైన దేవుడు, నిత్యుడగు దేవుడు. స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో మనకు నేర్పినట్టు ఎవల్యూషన్, జీవపరిణామ సిద్ధాంతము ద్వారా మీరు సృష్టించబడ్డారు. మొదట్లో మానవుడు మరి కోతిలాగా ఉన్నాడు, కొండముచ్చులాగా ఉన్నాడు, ఏపులాగా ఉన్నాడు. తర్వాత కాలక్రమేణా పరిణామ క్రమంలో అతడు మానవుడయ్యాడు. ఇప్పుడు మరి పరిపూర్ణ మానవుడిగా తేలియాడు అని ఏదైతే బోధ ఉందో అది నిజం కాదు, అది పచ్చి అబద్ధం. దేవుడి వాక్యంలో ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, మీ దేహమును దేవుడు మీకు అనుగ్రహించాడు. మీ తల్లి తండ్రిని దేవుడు ఒక సాధనముగా వాడాడు. వారి యొక్క దాంపత్య జీవితానికి మిమ్మల్ని ఫలముగా ఇచ్చాడు. వారిని ఆయన సాధనాలుగా వాడి వారి ద్వారా మీ యొక్క దేహమును సృష్టించి మీకు అనుగ్రహించాడు. దాని గురించి మీరు 139వ కీర్తన చదువుకుంటే చక్కగా దావీదు అది ఎలా దేవుడు చేశాడో వర్ణించాడు. సో ఇదొక స్టార్ట్లింగ్ ట్రూత్, అంటే మనల్ని ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సత్యం, నిర్ఘాంతపోయేటువంటి సత్యం. మనము దేవుడి చేత సృష్టించబడ్డాం, మనము దేవుడి చేత కొనబడ్డాం కనుక మనము మన సొత్తు కాదు. ఇది మనల్ని మన యొక్క మూలాల వరకు షాక్కి గురి చేసేటువంటి విషయం అన్నమాట. ఇప్పటిదాకా మనం ఏదైతే నేర్చుకున్నామో, ఇప్పటిదాకా మనకు ఏదైతే నేర్పారో, ఇప్పటిదాకా మనం ఏదైతే విన్నామో, ఇప్పటిదాకా మనం ఏదైతే విశ్వసించామో, దేన్ని మన జీవితానికి ఆధారముగా పునాదిగా చేసుకొని బ్రతుకుతూ వచ్చామో అదంతా కూడా అబద్ధమని దేవుడి వాక్య సత్యం ద్వారా మనకి చెప్పేస్తున్నాడు. మీరు మీ సొత్తు కారు. లోకము చిన్నప్పటి నుండి మనకు నూరిపోసింది ఏంటంటే నీ జీవితం, నీ ఇష్టం,
నీ జీవితం, నీ ఇష్టం, నీవు నీ ఆశయాన్ని పెట్టుకోవాలి, నీ లక్ష్యాన్ని పెట్టుకోవాలి, నీ అభిష్టాన్ని నెరవేర్చుకోవాలి. నీకు ఎవరు చెప్పినా సలహాలాగా సూచనలాగానే దాన్ని మీరు విని మీకు కావాల్సింది, మీ జీవిత నిర్మాణం కోసం నీకు కావాల్సింది, నీ ఆనందం కోసం నీకు కావాల్సింది, నీ ఆశయాల నెరవేర్పు కోసం నీకు కావాల్సింది నువ్వే చూసుకోవాలి. ఇదంతా కూడా పచ్చి మోసం, అబద్ధం. ఇదంతా కూడా సెల్ఫ్ని పెంచేటువంటి విషయం. ఏ సెల్ఫ్ అయితే స్వంతమైతే దేవుడికి వ్యతిరేకమో దాన్ని పెంచి పోషించే సత్యం, దాన్ని దేవుడు కొట్టేస్తున్నాడు. సో ప్రపంచం యొక్క అబద్ధాలు, ప్రపంచం యొక్క సిద్ధాంతాలు, మనకి సంబంధించినవన్నీ కూడా దేవుడు ఇక్కడ కొట్టేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? మీరు మీ సొత్తు కారు. ప్రతి మనిషికి చదువున్నా చదువు లేకపోయినా ఎంతటి వాడైనా ప్రతి ఒక్కడికి ఐఎమ్ మై ఓన్ అనేటువంటి బై డిఫాల్ట్ నేచర్ ఉంది. ఆ స్వభావం ఎవరి ప్రమేయం లేకుండానే లోపల బలంగా ఉంది. ఏంటంటే నేను నా సొత్తు, ఇది నా జీవితం. అందుకే చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఏమైనా చెప్తే మాట వినరు. ఎందుకంటే మీరేంటి నాకు చెప్పేది, నా ఇష్టం, నాకు కావాల్సింది ఏం చేస్తా. సమాజం అంతట్లో ఎవరు చెప్పినా మనం వినం. ఎందుకంటే మనకు కావాల్సిందే మనం చెప్తాం. తెలివిగలవారు వింటున్నట్టు తలూపుతారు, వింటామని చెప్తారు, కానీ పోయి కావాల్సిందే చేస్తారు. సో ఇక్కడ అది ఎందుకు జరుగుతుందంటే మనం మనవారముగా ఉండుట మనలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి కోరిక. రెండవది మన వంశంలో ఉన్నటువంటి లక్షణం, అది వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి విషయం. అది ఏదైనా వనంలో సాతాను ఆదామవ్వల దగ్గరికి వచ్చినప్పుడు వారిని ఎట్లా మోసగించాడు? ఆ పండును తిన్న దినాన్న మీరు దేవతల వలె ఉంటారు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని. సో మేమే దేవతల్లాగా ఉంటే, వీరికి దేవుడు ఆజ్ఞిచ్చాడు, ఆజ్ఞను అతిక్రమిస్తే ఈ పర్యావసానం ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు సాతాను వచ్చి వీరిని అబద్ధంతో మోసం చేసి ఏమంటున్నాడు? మీరే దేవతల్లాగా ఉంటారు అంటే మీరు ఇంకొకరి ఆజ్ఞ కింద, మీరు ఇంకొకరి చెప్పు చేతుల కింద ఉండాల్సినటువంటి అవసరం ఉండదు. అది ఫ్రమ్ ద బిగినింగ్ ఆదాము అవ్వల నుండి మనకు సంక్రమించిన ఒక దుర్లక్షణం. నేను ఎవరి మాట వినా, నాకు ఇష్టమే ఏదైతే ఉందో అదే చేస్తా. అది సమాజంలో ఉంది, క్రైస్తవ సంఘంలో ఇంకా ఎక్కువ ఉంది. కానీ దేవుడు ఒక సత్యాన్ని మనకి రోమీలకు రాసినప్పుడు 6వ అధ్యాయం 16వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. ఇది తిరుగులేని సత్యం. ప్రపంచంలో మతస్థులు, మతం లేనివారు, భక్తి విశ్వాసాలు గలవారు, భక్తి విశ్వాసాలు లేనివారు, ఏ మనిషి అయినా సరే, ప్రతి నరుడికి నారికి సంబంధించిన నిజ సత్యం ఏంటంటే, లోబడుటకు దేనికి మిమ్మను మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని, దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా. సో మీరు దేనికి లోబడితే దానికే మీరు దాసులు. ఆదామవ్వలు దేవుడికి లోబడలేదు. ఆదామవ్వలు సాతానుకు, అపవాదికి, దయ్యానికి లోబడ్డారు. కనుక వారు ఎవరి దాసులైపోయారు? సాతాను దాసులైపోయారు. అప్పటి నుండి ఇక ప్రపంచంలోకి వచ్చిన ప్రతి ఒక్కడు సాతాను సంబంధి, అపవాది పిల్లలు, అపవాది యొక్క దాసులైపోయి దాసోహము చేస్తూ వచ్చారు. కానీ రక్షించబడిన తర్వాత దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని అనుగ్రహించి స్వతంత్రులుగా చేసిన తర్వాత మనం ఇప్పుడు ఎవరికి లోబడాలి అనేది మన నిర్ణయం. అండ్ దేవుడు మనకి అవగాహన కల్పించడానికి చెప్తున్నాడు, మీరు మీ సొత్తు కాదు, కనుక మరలా మీరు తప్పుడు నిర్ణయం చేసి చావు నిమిత్తముగా పాపానికి లోబడకుండా నీతి నిమిత్తముగా విధేయతకు లోబడాలి. మీరు దేనికి లోబడితే దానికి దాసులవుతారు. సో పౌలు కాలంలో లక్షలాది మంది బానిసలను బజార్లో అమ్మేవారు, కొనేవారు. సో ఒక యజమానికి బానిస మీద కోపం వచ్చింది, బానిస పని నచ్చలేదు, బానిస తీరు అతడు మెచ్చేదిగా లేదు, బజార్కు తెస్తాడు, పెట్టేస్తాడు, అమ్మేస్తున్నాను. మనం ఆవుల్ని చూస్తుంటాం సంతలో, వారు కొన్నేళ్ళు ఆవుని పెంచుకుంటారు, ముసలిదైపోతుంది, ఎక్కువ పాలు ఇవ్వట్లేదు, తెచ్చి సంతలో పెట్టి అమ్మేస్తాడు తక్కువకి. బండి వాడాం మనం 10 ఏళ్ళు, స్కూటర్, ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తాం మనం కొత్తది కొనుక్కోవడం. అట్లాగే స్లేవ్ సేల్ అనమాట. బానిసల్ని కూడా తెచ్చి పాతోడిని అమ్మేస్తారు, పాతదాన్ని అమ్మేస్తారు, కొత్తోడిని కొనుక్కొని పోతారు. సో అట్లా ఇప్పుడు ఈ కొత్త యజమాని ఎవరైతే డబ్బు పెట్టి కొన్నాడో, ఈ బానిస పాత యజమాని మాట నుండి విడుదల పొందాడు, అధికారం నుండి విడుదల పొందాడు. ఇప్పుడు కొత్త యజమాని మాట కిందకి, అధికారం కిందకి వచ్చాడు. బానిసకి స్వంతగా హక్కులు ఉండవు, కోరికలు ఉండవు, ఇష్టాలు ఉండవు, సమయాలు ఉండవు. ఎప్పుడంటే అప్పుడు యజమాని యొక్క మాట వింటూ అధికారానికి లోబడుతూ బ్రతకాలి. పౌలు 1 కొరింథీ 7వ అధ్యాయము 22-23 వచనాల్లో ఇంకొక సత్యాన్ని
దీనికి సంబంధితమైన దాన్ని చెప్తాడు, గమనించండి. ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకుడి. సో ఇక్కడ మరలా చెప్పాడు విలువ పెట్టి కొనబడిన వారు. సో 2 సార్లు చెప్పాడు మనం విలువ పెట్టి కొనబడిన వారం, వెల పెట్టి కొనబడిన వారం కనుక మనం మనుషులకు దాసులము కాకూడదు. సో మనుషులకు దాసులు, దాని యొక్క అర్థాన్ని అక్కడ మనం కాంటెక్స్ట్లో చూస్తే రకరకాలుగా మనం తీసుకోవచ్చు. కాకపోతే మనము దేవుడి మాట వినకుండా, దేవుడి చిత్తానికి లోబడకుండా, దేవుడి అధికారానికి మనల్ని మనం సమర్పించుకోకుండా చాలాసార్లు మనం మనుషుల మాటలు విని మనుషులకు దాసులం అవ్వడమే ఒక ప్రధాన కారణం. పిల్లలు తల్లి తండ్రి మాట వినరు. ఎందుకు వినరు? ఈ మధ్య మా చర్చిలో ఒక అమ్మాయి నా భార్యకి చెప్పింది, నేను ప్రభువుని నమ్ముకోవాలనుకుంటున్నాను, బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను, కానీ మా నాన్న అస్సలు ససేమిరా వద్దంటున్నాడు. సో ఇప్పుడు అమ్మాయి ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే ఆమె శారీరక తండ్రి మాట విని బాప్తిస్మము తీసుకోకుండా ఉండడం, లేకపోతే ఆమె సృష్టికర్త ఆమెను యేసు రక్తం ద్వారా వెలపెట్టి కొన్నటువంటి పరమ తండ్రి యొక్క మాటకు లోబడి బాప్తిస్మము తీసుకోవడం. సో ఆమె ఎవరికి దాసురాలు అనేది ఇప్పుడు ఆమె చేసే నిర్ణయాన్ని బట్టి ఆమె చూపిస్తుంది, తండ్రికి దాసురాలా, పరమ తండ్రికి దాసురాలా. సో ఇట్లాగే చాలామంది యవనస్తులు వారి జీవితంలో వారి తల్లిదండ్రులు మంచి చెప్తే వినాలి, దేవుడు మహిమపరచబడినట్లు చేయాలి, వారిని సన్మానించాలి. కానీ దేవుడికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు చెప్పినా, తోబుట్టువులు చెప్పినా, ఇంకెవరు చెప్పినా, సేవకులు చెప్పినా, ఈ రోజుల్లో చాలామంది సంఘ కాపర్లు, సోకాళ్ళు ప్రవక్తలు చెప్పేది పచ్చి అబద్ధం, దేవుడికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా. సో వారివి దేవుడి వాక్యంతో పోల్చి చూడండి. వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే వారు ఎంత పెద్దోళ్ళైనా సరే వాటిని విసర్జించండి, దేవుడి మాటకే లోబడండి, మనుషులకు దాసులు అవ్వద్దు. కానీ చాలామంది అయిపోయి దాంట్లో నుండి బయటపడడానికి కూడా వారికి ఇష్టం లేదు. సో దేవుడు ఇక్కడ అంటున్నాడు, మీ దేహము అనేది మనం విన్నాం పదాలు. సో మీ దేహము దేవుడికి చెందినది, దేవుడు దానికి హక్కుదారుడు, దేవుడు దానికి యజమాని, దేవుడు సృష్టికర్తగా, దేవుడు రక్షణకర్తగా మీ దేహమును తనదిగా చేసుకున్నాడు. కనుక మీరు చేయగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి తీర్మానం ఏంటంటే మీ దేహమును దేవుడికి సమర్పించండి, సజీవయాగముగా మీ శరీరములను దేవుడికి సమర్పించమని పౌలు రోమా 12లో రాశాడు. ఇక్కడ మీ దేహాన్ని దేవుడికి సమర్పించండి. దేవుడు మీ దేహాన్ని దేనికోసం వాడతాడు? ఆల్రెడీ అక్కడ ఆయన చెప్పాడు కదా, మీరు మీ దేహాన్ని దేవుడి యొక్క సన్నిధానంలో పెట్టేసినప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడు? మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? సో మీ దేహమును దేవుడు తన పరిశుద్ధాత్మకు ఆలయముగా వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుడేమో మీ దేహాన్ని పరిశుద్ధాత్మకు ఆలయముగా వాడుకోవాలనుకుంటున్నాడు. సాతానేమో మీ దేహాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పాపమునకు నిలయముగా చేయాలనుకుంటున్నాడు. సో మీరు దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో మీరు దానికే దాసులు అవుతారు అనేది మర్చిపోవద్దు. సో మన దేహము కేవలము దేవుడి ఉపయోగము కొరకు, దేవుడి యొక్క సంకల్పాల కొరకు, దేవుడి యొక్క సంతోషము కొరకు ఉపయోగపడినట్లు చూసుకునే బాధ్యత మనది. ఎందుకంటే ఆయన దాన్ని కొన్నాడు. మన దేహమును పవిత్రంగా ఎందుకు పెట్టుకోవాలి? దాంట్లో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు, అది పరిశుద్ధాత్మ యొక్క ఆలయము. అందుకనే మన బాడీని మనము ఆరోగ్యకరంగా పెట్టుకోవడానికి సాయశక్తుల ప్రయత్నము చేయాలి. అఫ్కోర్స్ ఇది పడిపోయిన ప్రపంచం, అంటే ఫాలెన్ వరల్డ్. దీంట్లో ఏది 100% ఉండదు, పర్ఫెక్షన్ దీంట్లో లేదు. కనుక మనం కూడా 100% హెల్తీగా ఉండము. మనం తినే ఆహారంలో కల్తీ ఉంది, మనకు వారు అమ్మే మందులు నకిలీవి. సో ఇట్లా ఉన్నప్పుడు మనం 100% ఉండకపోవచ్చు. కాకపోతే మనకు వీలైనంత మన నిర్లక్ష్యము ద్వారా మన బాడీని మనము పాడు చేయకూడదు, మన టెంపుల్ని మనం పాడు చేయకూడదు, దాన్ని బాగా మెయింటైన్ చేయాలి. టెంపుల్ని ఎట్లా మెయింటైన్ చేస్తారో అందరికీ తెలుసు. సో మన దేహమును ఎట్లాంటి పాపిష్టి చెడు అలవాటుతో మనము చెడగొట్టకూడదు. మన దేహాన్ని మన స్వార్థపు సుఖాల కోసం మనం వాడకూడదు. మన దేహాన్ని దేవుడికి మనం ఇచ్చాం, దేవుడి కొరకే మనం వాడాలి. ఒక భక్తుడు ఇట్లా రాశాడు తన పుస్తకంలో, ఆయన గురించి ఆయన యొక్క మాటలాగా దీన్ని రాశాడు. క్రీస్తు నా కన్నులను కొన్నాడు, క్రీస్తు నా కన్నులను కొన్నాడు గనుక ఈ కన్నుల చేత వ్యర్థమైన బూతు అండ్ అసహ్యమైనటువంటి నవలలను నేను చదవకూడదు. ఈ రోజుల్లో అవే ఎక్కువగా ముద్రించబడుతున్నాయి. క్రీస్తు నా మేధస్సును కొన్నాడు, అంటే నా మైండ్, నా బ్రెయిన్ని కొన్నాడు.
కనుక ఈ మైండ్తో నేను మురికి ఆలోచనలు చేయకూడదు, ఈ మైండ్తో నేను దూషణలు చేయకూడదు, ఈ మైండ్ని నేను వ్యర్థతకు ఉపయోగించకూడదు. మన యొక్క జీవితం అంతా కూడా దేవుడికి సంబంధించిందే మనము క్రైస్తవులమైతే. సో మన యొక్క దేహంలో ఉన్నటువంటి ప్రతి తలాంతు, ప్రతి అవయవము, మనకు దేవుడిచ్చినటువంటి ప్రతి అంశము అది కొనబడింది, దేవుడికి సంబంధించింది. కనుక మనము మన హక్కుల గురించి, మన ఇష్టాన్ని గురించి ఆలోచించి మనల్ని సంతోషపెట్టుకోకూడదు. యేసు మన యజమాని, మన ప్రభువు గనుక ప్రతి విషయంలో ఆయన్నే సంతోషపరచాలి. మన రుచులు, మన అభిరుచులు అని చెప్పేసి దేవుడి నామమును అగౌరవాల పాలు, దూషణ పాలు చేయకూడదు. ఆయన యొక్క చిత్తానికే మనము లోబడాలి. మనకున్న కారణాలు, మనకున్న వివేకము, మనకున్నటువంటి ఆలోచనలను మనం ఆధారం చేసుకోవద్దు. ఎందుకంటే మనకు బోధకులము కాకూడదు. మనకు ఒక బోధకుడు ఉన్నాడు, ఆయన యేసు. ఆయన దగ్గర మనం వినయ మనస్కులమై నేర్చుకోవాలి. మనమున్నది మన యొక్క జీవిత ఆశయాల కొరకు కాదు, లేకపోతే లోకములో అది ఇది చేసి డబ్బు సంపాదించడం కోసం కాదు, లేకపోతే మరో దాని కోసం కాదు. ఆయన మన ప్రభువు గనుక ఆయన ఉపయోగం కోసం మనం ఈ లోకంలో ఉన్నాము. సో మనంతటా మనము దేవుడికి సమర్పించుకొనుట శ్రేష్టము అని ఆయన రాశాడు. సో మన దేహంలోని ఆత్మ అంటే పరిపూర్ణమైన వ్యక్తి, హోల్ బీయింగ్ దేవుడిదైతే మనము వినయ మనస్కులముగా ఉంటాము, మనము కృతజ్ఞత గల వారముగా ఉంటాము, ప్రేమించే వారముగా ఉంటాము, సమర్పించబడిన వారముగా ఉంటాము, ప్రతి విషయంలో దేవుడి యొక్క చిత్తానికి విధేయత చూపే వారముగా ఉంటాం. ఒకసారి ఒక యువతి రక్షించబడింది, మంచి ఆసక్తి పర్రాలు, కానీ దేవుడికి కంప్లీట్గా సరెండర్ అవ్వట్లేదు. సో ఒక పెద్దావిడ ఆమెను అడిగింది, ఎందుకు నీవు దేవుడికి పూర్తిగా సరెండర్ అవ్వట్లేదు, అంటే సంపూర్ణ సమర్పణలోనికి ఎందుకు రావట్లేదు అంటే, అమ్మో దేవుడికి నన్ను అప్పగిచ్చేసుకుంటే ఇంకేమైనా ఉందా, నాకు తెలుసు ఆయన ఎంతోమందిని ఎన్నో దేశాలకు పంపించేసాడు, స్వదేశాల్లో ఉండనివ్వకుండా మిషనరీలుగా మార్చి పంపాడు. నాకున్న భయం ఏంటంటే నేను దేవుడికి ఫుల్ సరెండర్ అయిపోతే చైనాకు పంపుతాడు, చైనాకు వెళ్ళడం నాకు బొత్తిగా ఇష్టం లేదు, చైనా పోతాను కానీ చైనాకు పోనంది. అందుకే నేను ఆయనకి ఇవ్వట్లేదు నన్ను. సరే అమ్మ అట్లా ఉండొద్దు, అట్లా ఉంటే జీవితం బాగుండదని చెప్పినా వినట్లేదు, వెళ్ళిపోయారు. కొన్నేళ్ళు గడిచిపోయిన తర్వాత ఆ యువతి ఇప్పుడు మధ్య వయస్కురాలు అయింది. ఆమె దగ్గర నుండి ఈమెకి పెద్దావిడకు ఉత్తరం వచ్చింది. ఆ రోజున మీరు చెప్పిన మాటలు నేను పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత నేను ఏదైతే ఆ రోజున వద్దన్నానో దానికి ఇప్పుడు లోబడిపోయాను. కానీ ఇన్నేళ్ళు నా జీవితంలో నెమ్మది లేదు, ఇన్నేళ్ళు నేను ఫలము లేకుండా దేవుడిని దుఃఖపరిచి నేను దుఃఖంలో బ్రతికాను, ఇన్నేళ్ళు నేను వృధా చేశాను. చివరికి నేను అనుకున్నది ఏంటంటే, నన్ను నేను నా కొరకు పెట్టుకుంటే నేను బ్రతకలేను, అది జీవితం కాదు. నన్ను నేను దేవుడికి అప్పగించుకుంటే, దేవుడి చిత్తంలో ఏదైనా నేను చేయడానికి సిద్ధపడితే అదే జీవితం, అదే ఆనందం, అదే సమాధానం. సో నేను దేవుడికి ప్రార్థన చేసి నా పాపం ఒప్పుకొని నన్ను నేను సంపూర్ణంగా సమర్పించేసుకున్నాను. ఆయన నన్ను క్షమించాడు, అంగీకరించాడు, నన్ను చైనాకి వెళ్ళమన్నాడు. చైనాకు వచ్చేసాను. ఇప్పుడు చైనా నుండి ఉత్తరం రాస్తున్నాను, ఎప్పుడో రావాల్సింది, చాలా ఆలస్యం చేసి పెద్ద పాపం చేశాను. చైనాలో ఎంత ధన్యతో, ఎంత దీవెనో, ఎంతమంది సంతోషం ఇప్పుడు నా సంతోషమై, నా ఒక్కదాని సంతోషం కాదు, ఎంతమంది సంతోషం నా సంతోషం అయిపోయిందండి. అది ఫుల్ సరెండర్లో దేవుడి జీవితాలు అట్లా ఉంటాయి. ఇంకో మాట, రెండో సత్యం గురించి కూడా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యు ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్ అన్నాడు పౌలు. యు ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్, మీరు వెల పెట్టబడి కొనబడిన వారు. సో వెలాంటి పేతురు రాస్తాడు, దేవుడు మనల్ని కొనుటకు చెల్లించిన వేలేంటో పేతురు రాశాడు. మొదటి పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, విమోచింపబట్ట అంటే మీరు తిరిగి వెనక్కి కొనబడలేదు కానీ, టు బై బ్యాక్ అని దాని అర్థం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. సో దేవుడు నిన్ను కొనడానికి అత్యంత విలువైన, అత్యంత పరిశుద్ధమైన, అత్యంత ప్రశస్తమైన, ఆయనకు అత్యంత ప్రియమైన కుమారుడిని మరణానికి అప్పగించి ఆయన్ని వారు పొడిస్తే, గాయాలు చేస్తే, ఆయన నరము నుండి చిందింపబడిన రక్తము ద్వారా మీ పాపములకు క్షమాపణను ఇచ్చాడు. యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము చేత మీరు కొనబడ్డారు, విమోచింపబడ్డారు. సో వెండి బంగారాలు అవి శ్రేష్టమైనవి కావని, అవి క్షయమైనవని,
నిజముగా శ్రేష్టమైనది, అక్షయమైనది యేసు రక్తం అని దేవుడి వాక్యంలో దేవుడు మనకి చెప్పాడు. సో ఇప్పుడు అంత వెల చెల్లించినప్పుడు, అంటే మీ కొరకు ప్రపంచంలో మరొకరు చెల్లించనంత వెల ఇంకొక వ్యక్తి మీకు రక్తదానం చేస్తే గొప్ప విషయమని మీరు అనుకుంటారు. మీ తల్లో మీ తండ్రో మీకు కిడ్నీ దానం చేస్తే అబ్బో ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప త్యాగం అని మీరు అనుకుంటారు. ఓకే, వాటికి ఆ విలువ మనం ఇద్దాం, వాటిలో ఆ విలువ ఉంది, రక్తాన్ని ఇచ్చినా శరీర అవయవాన్ని ఇచ్చినా. కానీ వారు మీలాంటి వారే, మీ స్థాయి వారే, లోపాలు పాపాలు ఉన్నటువంటి నరమాత్రులే. అండ్ వారికి ఉన్నది వారు కాస్త మీకు ఇచ్చారు. ఆయన రక్తమంతా మీకు ఇచ్చేయలేదు, ఆయన చచ్చిపోతూ. వారు ప్రాణాలు ఇడుస్తూ మీకు వారి 2 కిడ్నీలు ఇచ్చేయలేదు, ఒకటే ఇచ్చారు. 2 ఇవ్వరు. మీ 2 పాడైనా వారు ఒకటే ఇస్తారు, ఎందుకంటే వారు బతకాలి, మీరు బతకాలి. కానీ దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చేసాడు. ఎప్పుడు ఎడబాట్లేనటువంటి నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు తండ్రి కుమారులు అన్యోన్య అవినావ సంబంధంలో ఉన్నటువంటి ఆ బంధాన్ని నిన్ను రక్షించి నిన్ను కూడా ఆ కుటుంబంలో భాగస్థురాలిగా చేయడానికి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి తన కుమారుడిని ఇచ్చాడు. 33.5 సంవత్సరాలు లోకంలోనికి విడిచిపెట్టాడు, నరుడిగా ఆయన్ని పంపాడు. ఆయన నీవు చేయలేనివన్నీ చేసి నీ కొరకు ఆయన నిలబడి నీ యొక్క నేరాన్ని మోసి నీ శిక్షను భరించి నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడి ఎదుట క్షమా కార్యమును సంపూర్ణము చేశాడు. ఇది ఎవరైనా చేయగలరా? ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు నాకు చెప్పేది ఏంటంటే, ఒక ఆమె ఈ మధ్య అంటోంది, ఒక ఓల్డ్ లేడీ, మా కోడలు వచ్చిందండి, 2 ఏళ్ళు కూడా కాలేదు, వాడిని 30 ఏళ్ళు కనిపించి అప్పుడే కొట్టేసుకుపోయింది. అంటే కొట్టేసుకుపోవడం ఏంటి? కోడల్ని పెళ్లి చేసింది మీరే. దేవుడి విధానంలో భార్యాభర్తలుగా వారు కుటుంబం, మీ తర్వాత కుటుంబం వారిది ఉండాలి. మీరే మీ అబ్బాయిని విడిచిపెట్టేసి, నాన్న బైబిల్లో దేవుడు చెప్పాడు, ఇక పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అని, నీ భార్యను నువ్వు చక్కగా చూసుకొని దేవుడి చిత్తాన్ని చేసి వర్ధిల్లండి నాన్న అని మీరు విడిచిపెట్టేసి ఉంటే బాగుండేది. మీరు కబ్జాలో పెట్టుకున్నారు కనుక ఆమె మీకు తెలియకుండా కొట్టేసుకుపోయిందేమో. సో ఈ మనము జస్ట్ కని పెంచిన బిడ్డనే ఇవ్వడానికి ఇంత విలవిల్లాడిపోతే, మరి దేవుడు తన నిత్య కుమారుడిని మనలాంటి దుష్టులకి, విరోధులకి, శత్రువులకి, పాపులకి ఇచ్చాడంటే అది మనకి అర్థం అవ్వడానికి పరలోకంలోకి వెళ్ళి 10,000 సంవత్సరాలు అయినా కూడా అర్థం అవ్వదేమో. మనకు అట్లాంటి లిమిటెడ్ మైండ్స్ ఉన్నాయి. సో యేసును దేవుడు ఇచ్చేసాడు. అందుకని దేవుడు అడుగుతాడు, మీరు మీ సొత్తు కారు, మీరు దేవుడి సంబంధులు. సో ఆయన ఏం చేశాడో మీరు గ్రహిస్తే, ఆయన మనల్ని ఏం అడుగుతున్నాడో చాలా తక్కువ. ఇంత చేసిన దేవుడికి మనం తిరిగి ఇది అది చెయ్యలేము అంటున్నామంటే మనం అసలు దేవుడిని ఎరుగలేదు, మనం దేవుడి సంబంధులము కాదు. సో ఆయన నిన్ను సృష్టించాడు కనుక ఆయన నిన్ను తనవాడిగా ఉంచుకోవాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను రక్షించాడు కనుక ఆయన నిన్ను తనవాడిగా ఉంచుకోవాలనుకుంటున్నాడు. నువ్వు 10,000 పెట్టి స్మార్ట్ ఫోన్ కొంటే అది నీదే, నీ చేతుల్లోనే ఉంటుంది. బజార్లో చూస్తుంటాం అప్పుడప్పుడు, ఆడ మగ ఇంత పెద్ద పెద్ద సైజు పట్టుకోలేరు అన్నంత పెద్ద సైజు ఫోన్లు అట్లా పట్టుకొని పోతుంటారు. ఎందుకు అట్లా పట్టుకొని పోతున్నారు? ఇవి మావి. మరి దేవుడికి నీ జీవితం మీద పట్టుండొద్దా? వారు వారి ఫోన్ ఎట్లా పడితే అట్లా వాడతారు. అది ఎంతకాలం వచ్చినా వారి ఇష్టం. బాగా వాడచ్చు, కింద పడేయచ్చు, అద్దాలు పగలు కొట్టచ్చు, వేడెక్కించి బ్యాటరీ ఛార్జ్ చేసి 1 ఇయర్లోనే దానికి ఉన్న లైఫ్ స్పాన్ అంతా తీసి పడేసి కొత్తది కొనుక్కోవచ్చు. వారి ఇష్టం. మరి మనల్ని దేవుడు సృష్టించి దేవుడు మనల్ని కొన్నాడు, మరి ఆయన ఇష్టమేగా మన మీద. మన ఇష్టం ఏంటి? ఫోను తన ఇష్టం వచ్చినట్టు ఆన్ ఆఫ్ అవుతుంటే నీకు పనికి రాకపోతే నువ్వేం చేస్తావు? బండకేసి కొడతావు. మరి నీకో న్యాయం, దేవుడికో న్యాయం ఎట్లా ఉంటుంది? ఆఫ్రికా బానిసల్ని అమెరికా స్లేవ్ మార్కెట్లో అమ్ముతున్నప్పుడు ఒక నల్ల జాతీయుడిని పెద్ద ఆయన ప్రశ్న అడిగాడు, మరి ఇప్పుడు నీవు ఎవడికి చెందిన వాడవు అని. అబ్బాయి ఎవడికి చెందిన వాడవు అని అంటే ఆ అబ్బాయి చెప్పాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూడండి, ఈయన నా దేహాన్ని కొన్నాడు, కానీ నేను ఒక బానిసను కనుక దేహరీత్యా ఈయనకి నేను బానిసను. కానీ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తమునిచ్చి నా ఆత్మను కొన్నాడు. నిజానికి నేను దేవుడి దాసుడను. ఎంతకాలం బానిసత్వంలో ఉండాలో ఉంటాను, దేవుడి చిత్తాన్ని జరిగిస్తాను మంచి బానిసగా. ఎప్పుడు విడుదల చేస్తాడో అప్పుడు దేహము ఆత్మ దేవుడివే.
సో బేసికలీ అతడు చెప్పిన సాక్ష్యము శ్రేష్టమైన సాక్ష్యం. మనమైతే మన దేహాన్ని ఎవడు కొనలేదు, మనకెవడు బాస్ లేడు. మన బాడీని కంట్రోల్ చేసి మన బాడీని తన ఇష్టానుసారంగా పగలు రాత్రి పనులకు పెట్టి ఆయన కోరికలు తీర్చుకోవడానికి మనకెవడు లేడు. మనమే మన బాడీకి బాస్, మనమే మన స్పిరిట్కి బాస్ అయిపోయాం. కానీ మనం దాంట్లో నుండి బంధ విముక్తులం అవ్వాలి, దేవుడికి దాసులం అయిపోవాలి. మీ దేహము మీ ఆత్మ ఆయనది అవ్వాలి. అప్పుడే మీరు దైవ సంబంధులు. అట్లా ఉన్నప్పుడే మనము నిజంగా దేవుణ్ణి మహిమపరిచిన వారం అవుతాం. అది దేవుడి చిత్తం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. సో ప్రతి క్రైస్తవ విశ్వాసి, యేసుక్రీస్తు శిష్యుడు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, శిష్యురాలు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ప్రతిరోజు నేను మెలకువలోకి రాగానే నా కాళ్ళు భూమి మీద పెట్టి నేను నడవడం మొదలుపెట్టగానే, పనులు మొదలుపెట్టగానే అవయవాలన్నీ చురుకుగా చకచక అన్నీ చేస్తున్నప్పుడు ఇది దేవుడి మహిమ కొరకేనా లేకపోతే మరోదానికా? నా దేహము, నా ఆత్మ, నా జీవితము దేవుడి మహిమపరచుటకు ఉపయోగపడుతున్నాయా? ఎవ్రీడే నువ్వు చదివే స్టూడెంట్వైనా, ఉద్యోగివైనా, గృహిణివైనా, సేవకుడివైనా, మరొకడివైనా నీ దేహముతో దేవుడిని మహిమపరుస్తున్నావా? లేకపోతే నీ దేహంతో దేవుడిని కించపరుస్తున్నావా? నీ దేహంతో దేవుడికి సంతోషాన్ని కలిగిస్తున్నావా? లేకపోతే నీ దేహంతో దేవుడికి దుఃఖాన్ని కలిగిస్తున్నావా? ఆలోచించు. ఎందుకంటే అది నీ జీవితానికి సంబంధించిన సత్యం. మనం ఏం చేస్తే దానికి మనకు ప్రతిఫలాలు ఉంటాయి, మంచికి ఉంటాయి, చెడుకు ఉంటాయి. కనుక మనల్ని మనము దేనికి దాసులముగా అప్పగించుకుంటామో దానికే మనము దాసులమైపోతాం. అది చావు నిమిత్తం పాపానికే కానీ, లేకపోతే నీతి నిమిత్తం విధేయతకే కానీ. ప్రార్థనలో ఏకీభవించండి. ఇంకా యేసునందు విశ్వాసం ఉంచకుండా, పాప క్షమాపణ పొందకుండా దేవుడికి దూరస్తులుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని పరీక్షించుకోండి. నరకానికి వెళ్ళి నాశనం అవుట దేవుడి చిత్తం కాదు, అది మీకు క్షేమం కాదు. కనుక మిమ్మల్ని మీరు తగ్గించుకొని, మీ పాపం ఒప్పుకొని, దాని మీద ప్రీతిని మీరు ఇప్పుడే చంపేసి దాన్ని విసర్జించి యేసు వైపు తిరిగి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కనికరించు, నన్ను రక్షించు, సిలువలో నీవు నా పక్షాన నా ప్రతినిధిగా నా బదులు చేసిన సిలువ కార్యమును బట్టి, చిందించిన రక్తమును బట్టి, ఇచ్చిన ప్రాణమును బట్టి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన విధానమును బట్టి నేను నీ కృతజ్ఞుడై నా మిగతా జీవితాన్ని జీవిస్తానని చెప్పి అప్పగించుకోండి. దేవుడు రక్షిస్తాడు. సో సృష్టించిన దేవుడే మిమ్మల్ని రక్షించాలి. అండ్ మీరు ఆయన కొరకు మీ దేహాత్మలతో జీవించి ఆయన్ని మహిమపరచాలి. అండ్ రక్షించబడిన వారు అట్లా ఉండని వారు, సంపూర్ణంగా సమర్పించుకోకుండా బతికేవారు ఇప్పుడే సమర్పించుకోండి. పాపం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ కోరండి. ఇంతవరకు ఆయాస పెట్టాను, ఇక నుండి మిమ్మల్ని సంతోషపెట్టుటే నా జీవిత ధ్యేయమని తీర్మానించుకోండి. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు, విశేషముగా మాట్లాడుతున్నారు, అనేక రీతులుగా మాట్లాడారు, ఎన్నో సత్యాలు మా ముందు పెట్టారు. మేము వింటున్నామే కానీ వాటికి లోబడట్లేదు, తెలుసుకుంటున్నాము అండ్ తోసివేస్తున్నామే కానీ వాటి ప్రకారం మేము తయారవ్వట్లేదు. కనుక మమ్మల్ని క్షమించండి, యేసు రక్తంలో కడిగి పవిత్రపరచండి, ఆత్మచేత ప్రేరేపించండి. అండ్ మీ కొరకే జీవించి మిమ్మల్ని మహిమపరచినట్లు మాకు సహాయము చేయండి. ఈ సందేశం ద్వారా ఆత్మలు రక్షణ పొందినట్లు, రక్షించబడిన ప్రతి ఒక్కరు రూపాంతరము చెందినట్లు కార్యము చేయమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం అలా చేయు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్.